భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతం. కాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. అరణ్యవాసంలో లక్ష్మణుడి సీతమ్మ కోసం ఒక అదృశ్య పవిత్ర రేఖను గీసి, అది కేవలం భౌతికమైన హద్దు మాత్రమే కాకుండా దుష్ట శక్తులు దాటలేని ఆధ్యాత్మిక రక్షణ వలయమని చాలామందికి తెలియదు. ఋషికంఠుడు ఒకసారి అత్యంత కఠోర తపస్సు చేస్తున్నప్పుడు అతని తపోశక్తి నుండి వేసవి కాలం ఉద్భవించిందని, అది సృష్టిలోని కాలగమనానికి ఒక అరుదైన ప్రతీక. శివుని అంధకాసుర పుట్టుక వెనుక పార్వతీదేవి తన సరదాగా ఆయన కళ్లను మూసినప్పుడు అంధకారంలో నుండి ఉద్భవించిన శివుని కోపాగ్ని రూపమే కారణం. పరీక్షిత్తు మహారాజు జననం తర్వాత అతనిని సర్పదోషం నుండి రక్షించడానికి వ్యాస మహర్షి సర్పసూక్తాన్ని పఠించి భూమిలోని అన్ని సర్పశక్తులను శాంతపరిచాడని తక్కువ మందికి తెలుసు. బ్రహ్మదేవుడికి సృష్టి కార్యంలో సహాయం చేయడానికి పంచముఖి బ్రహ్మనే 5 తలల బ్రహ్మరూపం నుండి 5 వేర్వేరు రంగుల వేదాలు ఉద్భవించాయని కొన్ని పురాణాలు వివరిస్తాయి. విష్ణువు మోహిని అవతారం ధరించిన తర్వాత ఆయన ఒకసారి తన భక్తుల కురససిద్ధి అనే అద్భుతమైన రసాయనిక విజ్ఞానాన్ని బోధించాడని, ఇది లోకాలకు అమరత్వాన్ని ప్రసాదించిందని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. కుబేరుడు తన సంపదకు అధిపతి కావడానికి ముందు సృష్టిలోని ప్రతి వస్తువుకు ఒక ఆత్మ ఉంటుందని గ్రహించి ఆత్మలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా సంపదను కూడబెట్టాడని పురాణాలు చెబుతాయి. అగస్త్య మహర్షి ఒకసారి దేవతల యుద్ధంలో సహాయం చేయడానికి తన కమండలం నుండి అగ్నిజ్వాలలను సృష్టించి శత్రువులను భస్మం చేశాడని కొన్ని అరుదైన గాథలు వివరిస్తాయి. పవిత్ర యజ్ఞంలో సమర్పించే హవిస్సులు, ఆహుతులు కేవలం అగ్నిలో లయం కాకుండా అవి సూక్ష్మ రూపంలో మారిన తర్వాత దేవతలకు శక్తినిచ్చి విశ్వంలో శుభకార్యాలకు సహాయపడతాయని వేదాలు చెబుతాయి. మహాభారత యుద్ధానంతరం కర్ణుడి ఆత్మ సూర్యలోకంలోకి వెళ్ళినప్పుడు దేవేంద్రుడు అతడికి ధర్మచక్రం యొక్క రహస్యాలను బోధించాడని, ఇది అతని పూర్వజన్మ పాపాలను ప్రక్షాళన చేసిందని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. ఈ కథలు కాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.